హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో ఎప్పటిలాగా మన గెస్ట్ వచ్చేసి మోటివేషనల్ స్పీకర్ శివభాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను ఉదయం ఒక వీడియో చూశాను సార్. అందులో ఒక ఆమె అయితే బాధపడుతుంది. సో తన భర్త తనకు సరిగ్గా మర్యాద గౌరవం ఇవ్వడు, కానీ కనిపిస్తున్న ప్రతి ఒక్క మహిళకు మాత్రం సో గౌరవం మర్యాద ఇస్తాడు, కానీ ఇంట్లో ఉన్న నాకు మాత్రం ఇవ్వడు అనేసి ఆమె ఒక వీడియోలో అయితే ఏడవడం జరిగింది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అలాంటి విషయాలు? అంటే ఇవన్నీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అంటే అందరు మొగుళ్ళు అలానే ఉన్నారని నీ ఉద్దేశం ఉంటావు, అంతేనా? ఉద్దేశం అనట్లేదు సార్. సో అలాంటి వాళ్ళు అయితే ఉంటారు కదా సార్, కొందరైతే. అదే, కొందరైతే ఉంటారు. దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ సఖ్యత, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక సఖ్యత అనుకోవచ్చు. మొగుడు సైకో అయి ఉండొచ్చు, లేకుంటే పెళ్ళాం గయ్యాలు అయి ఉండొచ్చు, లేకుంటే కనుక మొగ్గుడు కొన్ని బిజినెస్ పరంగా కావచ్చు, లేకుంటే వేరే దాని వల్ల కావచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కనపడొచ్చేమో. మేబీ ఈమె అనుకున్నట్టు వేరే వాళ్ళకి వాళ్ళ మాటలు వింటున్నా అనుకుందాం. అది దేనికోసం వింటున్నాడు? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి. ఊరికేనే మొగోడు వేరే వాళ్ళతో ఉండడు, దానికి రీజన్లు చాలా ఉంటాయి. బట్ అట్లా అని చెప్పేసి సైకోలు లేరా అంటే చాలా మంది సైకోలు అయితే ఉంటారు. అంటే పెళ్లి చేసుకోకముందే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్ళానికి రెస్పెక్ట్ ఇవ్వరు చాలా మంది. ఇష్టం లేదు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వరు, అంతే. అది మనసుకు సంబంధించింది. భార్య భర్తల బంధం అన్నది ప్యూర్ గా ఒక మనసుకు సంబంధించింది. అదే పూర్వకాలం అయితే గనక ఎలా ఉండేదయ్యా అంటే, ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళతోనే జీవితాంతం ఉండాలి, సో కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాలి అని పెద్దలు చెప్పేటోళ్ళు. సమాజం కూడా అదే నేర్పించేది. ఇప్పుడు సమాజం వేరు, ఏదైనా ఎక్కడైనా దొరుకుతా ఉంది. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆమెకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి అక్కడ మార్పులు చేర్పులు అన్నది ఉంటది. ఆమె ఏడవడంలో తప్పు లేదు, వాడు అలా చేయడంలో వాడి సైకోయిజం ఏంటో వాడికి సంబంధించింది. ఇన్ జనరల్ గా ఏంటి అంటే గనక ద కౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎవరికి ఇస్తున్నాడు అన్నది ఇక్కడ పాయింట్. సో బయటి వాళ్ళతో ఎంత మాట్లాడినా కూడా రాత్రికి ఇంటికి రావాల్సిందే. బయట వాడు ఎంత దరిద్రమైన పనులు చేసినా కూడా రాత్రికి ఇంటికి రావాల్సిందే. ఇంటికి వచ్చినాక పెళ్ళాంతో ఉండాల్సిందే, పెళ్ళాంతో గడపాల్సిందే. సో బయట తలకాయతో మాట్లాడి ఇంటికి రాగానే మనస్ఫూర్తిగా భార్యతో మాట్లాడి కావాల్సినటువంటి ఎనర్జీ తీసుకునే మొగుళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు భూమి మీద. సో అది అట్లా పర్టికులర్ గా ఆ ఒక్క సిచ్యువేషన్ మీదనే తీసుకొని అబ్బాయిలంతా దరిద్రులు, అమ్మాయిలంతా దేవుళ్ళు అని మనం మాట్లాడడానికి లేదు అనేది నా ఉద్దేశం. అంటే మీరు చెప్పేది బాగుంది సార్, బట్ చాలా వరకు అయితే ఇలాంటి అమ్మాయిలు అయితే ఇలా అంటుంటారు. సో నా భర్త నాకు సరిగ్గా మర్యాద గురించి అంటే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు లవ్ మ్యారేజెస్ లో జరుగుతాయా, అరేంజ్ మ్యారేజ్ జరుగుతాయా సార్? లవ్ మ్యారేజ్ జరుగుతాయా, అరేంజ్ మ్యారేజ్? అసలు లవ్ మ్యారేజ్ అన్నదే ఇప్పుడు అంతా ఒక పెద్ద స్క్రీన్ మీద 70 mm డ్రామా. సో ఆ డ్రామాలో భాగంగానే ఒక 90% ఆఫ్ పీపుల్ దరిద్రమైన స్థితిలోనే ఉంటారు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 10% వాళ్ళు మాత్రమే బాగుంటారు. మోస్ట్లీ ఇప్పుడు నువ్వు అడిగిన ముందు క్వశ్చన్ కూడా ఇదే ఆన్సర్. ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. నీకు ఒక విషయం తెలుసా లేదో మధు, ఇది ఎట్లా ఉంటదంటే, పర్టికులర్ గా ఒక అమ్మాయిని లవ్ చేయకముందు వాడు చాలా మంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలతోటి చాలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు. ఆ ఎంజాయ్ చేసేదాన్ని ఈ అమ్మాయి వీడికి అట్రాక్ట్ అవుతుంది. వీడికి అట్రాక్ట్ అయిపోయి వీడిని లవ్ చేస్తుంది. అందరితో చాలా బాగున్నాడు, నేను లవ్ చేస్తే ఇంకా ఎంత బాగుంటది అని చెప్పేసి. సో లవ్ చేస్తుంది, వాడిని పడేస్తుంది, తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ఏమని, నాతో తప్ప నువ్వు వేరే వాళ్ళతో ఉండకూడదు. అరే వాడు ఫస్ట్ నుంచి వాడి స్థితి అదే, అందరితో జాలీగా హ్యాపీగా ఉండాలి, నీతో మాత్రం మనస్ఫూర్తిగా ఉంటాడు. ఆ విషయం ఈ పిల్లకి అర్థం కాదే. వీడు నాకు చేసినట్టే ముద్దులు పెట్టినట్టే ఆ పిల్లకి కూడా ముద్దులు పెడతాడేమో, నన్ను ఓయో రూమ్కి తీసుకుపోయినట్టే వాళ్ళను కూడా తీసుకుపోతాడేమో. ఒక అబద్ధతా భావం వల్ల ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో, అంటే వాడికి ముందు నుంచే ఉండాలి, మా అమ్మ నాన్నలు చేసిన మ్యారేజ్ నేను చేసుకుంటాను అని. అటువంటి వానికి ఇంకా ఏ బాధ ఉండదు. వచ్చిన తర్వాత ఆ పాప ఎట్లా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా యాక్సెప్టబుల్ ఉంటది. కొంచెం ఏమన్నా తేడాలు వచ్చినా కూడా వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. సో నేనేమంటానంటే, ఇప్పుడున్న జనరేషన్ లో అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు,
లేక లవ్ మ్యారేజ్ కావచ్చు, లేక వేరే రకం ఏ మ్యారేజ్ అయినా కావచ్చు, పరిస్థితులను బట్టి మనిషి మార్పు చెందుతున్నాడే తప్ప కావాలని ఎవ్వడు కూడా మారడు మారడు మారడు. ఐదర్ డబ్బు కోసమైనా, ఐదర్ నేమ్ కోసమైనా, ఐదర్ తెలియనటువంటి ఏదో ఒక సుఖానికి బానిస అవ్వడం వలన ఒక మగాడు వేరే వాళ్ళతోటి ఉండడానికి చాలా ఆస్కారం అయితే ఉంది. సార్ ఇప్పుడు బాగుంది సార్ మీరు చెప్పింది, వింటుంటే కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకొకటి ఏం సార్ అంటే ఏజ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్ దీంట్లో? అంటే ఇప్పుడు అమ్మాయిలకు 22 సంవత్సరాలకి పెళ్లి చేయాలంటారు కదా, ఇది 110% కరెక్ట్. అమ్మాయిలకి కంపల్సరీ పర్టికులర్ ఏజ్ 22 అంటే 25 years లోపే నువ్వు పెళ్లి చేసినట్లయితే గనక అన్ని చక్కబడతాయి. అబ్బాయికి కూడా 25 years లోపు అప్ టు 25 years వరకు మ్యారేజ్ చేస్తే గనక అన్ని. ఎందుకని నేను చెప్తున్నానంటే 25 years లోపే మనం మ్యారేజ్ చేస్తే అప్పటికే ఒకడో ఇద్దరో పిల్లలు పుట్టేస్తారు. పిల్లలు పుట్టేయడం వల్ల వాడికి తెలియకుండానే వాడు ఇంటి మీద ఒక భారం, బాధ్యత, భక్తి అన్ని కూడా వచ్చేస్తాయి. సో వేరే ఆవికేషన్లకి పోకుండా బరువు, బాధ్యత, అట్ ద సేమ్ టైం సొసైటీకి కట్టుబడి ఉండాలి. కాబట్టి వాడు 99% ఏ వ్యాపకాలు పెట్టుకోకుండా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఏంద్రయ్యా అంటే కనుక నువ్వు అంటున్న సిచ్యువేషన్ లో అబౌట్ 20 years ఆ 30 years కూడా పెళ్లి చేసుకోవట్లే. 30 years వరకు ఆడపిల్లలను పక్కన పెట్టేద్దాం, మగవాడు ఎంతవరకు కంట్రోల్లో ఉంటాడు? ఏ అమ్మాయితో గాని ఏ వాళ్ళతో గాని ఉండకుండా ఎంతమంది కంట్రోల్లో ఉండగలుగుతున్నారు? ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు దీనికి. మేబీ మెనాట్. సో అక్కడ ఏంది, వాళ్ళ లోపల ఉన్నటువంటి సుఖాన్ని కావచ్చు, వాళ్ళ లోపల ఉన్న ఆనందాన్ని కావచ్చు, ఒకరికి ఇద్దరికి ముగ్గురికి పనిచేసి ఉంటాడు. ఆ తర్వాత భార్య అనే ఒకే దానికి ఇస్తున్నప్పుడు పర్టికులర్ గా వీళ్ళకే నేను 100% పెడుతున్నానా, ఒకవేళ పెట్టినా వాడు ఆల్రెడీ ఇదల్లా అక్కడ సమర్పించేసి ఉంటాడు కాబట్టి ఎనర్జీని ఇక్కడ అంత 100% ఉండలేడు. అదే 25 years లో మ్యారేజ్ చేసుకుంటే వాడికి ఏముంది, సుఖం ఒక దగ్గర దొరుకుతుంది కాబట్టి 200% వాళ్ళిద్దరు ఈచ్ అదర్ లాగా చాలా హ్యాపీగా ఉంటారు. అది నువ్వు అన్నట్టు ఏజ్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంది దరిద్రానికి, ఎట్లుంది అంటే అబ్బాయికి 35 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లకేమో 25 ఏళ్ళు ఉంటాయి. అంటే 35 ఏళ్ళు 25 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్. వాడు చెప్పేది ఈ పిల్లకి అర్థం అవ్వదు, ఈ పిల్ల ఫీలింగ్ వాడికి అర్థం కాదు. ఈ మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది, గొడవలు వస్తాయి, అన్ని వస్తాయి. వాడు ఈ పిల్లను హరాస్ చేయడం అన్ని చేస్తూ ఉంటాడు. వాడు మంచిగా చెప్తా ఉంటాడు, ఆ మంచి ఈ పిల్లకి అర్థం కాదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రాక్టికల్ లో అక్కడ ఉంటాడు, ఈ పిల్ల ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్ మొదలు పెడుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత రాదు, అక్కడే గొడవలు అనేది వచ్చేస్తాయి. సార్ ఇట్లే మహిళల ఆలోచన శక్తి ప్రభావం ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మర్యాదకు, గౌరవానికి, ప్రేమకి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్? బేసిక్ గా మహిళల హృదయం వచ్చేసి చాలా సున్నితంగా ఉంటది. వాళ్ళు ఈజీగా దేనికైనా హట్ అవుతారు, ఈజీగా దేనికైనా ఇగ్నోర్ చేసుకుంటారు. అంటే క్షమించేసే గుణం కూడా ఎక్కువ ఉంటది. సో వాళ్ళు ఏంటంటే హట్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో మొగుళ్ళు గాని అబ్బాయిలు గాని ఉన్నట్లయితే కనుక అక్కడ హ్యాపీగా ఉంటది. సో వాళ్ళ ఆ సున్నితత్వాన్ని వీడు కొంచెం క్రూరంగా తీసుకున్నాడంటే గనక అక్కడ చాలా ఘోరాలే నడుస్తాయి. అంటే సార్ ఇప్పుడు ఇతర మహిళలకేమో గౌరవం, మర్యాద ఇస్తారు సార్, భార్యకేమో ప్రేమిస్తారు సార్. సో మర్యాద, ప్రేమ, గౌరవం ఈ మూడిట్లో వైఫ్ ఏం కోరుకుంటారు సార్? 3 కావాలని కోరుకుంటది వైఫ్. ఆడవాళ్ళ గుణమే అది, అన్ని నాకే సొంతం అనుకుంటది. అది కూడా అందరి నుంచి మొత్తం రావాలని కోరుకుంటది. సో అది కొంతమందికి మాత్రమే లక్కీగా దొరుకుతుంది, కానీ అందరికి దొరకదు. సో ఇక్కడ నేను ఫైనల్ గా ఏం చెప్తాను అంటే, తన దగ్గర ఉన్నప్పుడు తన మొగుడు గాని, తన ఫ్రెండ్ గాని, తన అమ్మ గాని, నాన్న గాని నీతోనే 100% నీ సరౌండింగ్ లో ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. అదే నువ్వు బయట ఉండి వాళ్ళతో ఉన్నాడు, వీళ్ళతో ఉన్నాడు, అరే వాడు వాళ్ళతో ఉండొచ్చు, వేరే వాళ్ళతో ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నువ్వు బాధపడడం వల్ల నీకే ఆరోగ్యం చెడిపోతుంది, కానీ వాళ్ళకి ఏమన్నా నువ్వు ఆలోచనలు ఏమన్నా వాళ్ళకి చేరుతాయా? నీ ఆలోచన చేరదు, నీ ఒపీనియన్ వాళ్ళకి చేరదు. సో జరగాల్సిందల్లా జరిగిపోతూ ఉంటది. సో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఉన్న దాంట్లోనే గొప్పగా చూసుకోవడం అన్నదే ఇది, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్.